కర్మ వేరు, లా ఆఫ్ అట్రాక్షన్ వేరైతే కాదమ్మా, రెండిటికి అనుసంధానమే. ఎలా అంటారా, కర్మ అనేది కర్మలో 3 రకాల కర్మలు ఉన్నాయి. ఆగాని కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ. కర్మలో 3 రకాలు. ఈ 3 కర్మలు అనేది ప్రతి మనిషి కూడా తప్పకుండా చేస్తాం. మనకి సంచిత కర్మ అంటే పూర్వజన్మలో చేసిన కర్మల్ని సంచిత కర్మ. దాని వల్లే ప్రతి మనిషికి భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని, అంటే చుట్టుపక్కల బంధువులు కానీ, చుట్టుపక్కల కొలిక్స్ గాని, ఏదైనా కానీ మనతో పరిచయస్తులందరూ కూడా సంచిత కర్మకి చెందిన వాళ్ళు. ఆ కర్మలో ఉన్న ఫలితమే ఈ బంధాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితి. అలాగే ఉద్యోగం చేస్తున్నది కూడా సంచిత కర్మ వల్లే వస్తుంది. అంటే పూర్వజన్మలో చేసుకున్న దాన్ని బట్టే మనకి ఉద్యోగం, డబ్బు, సంపదలు, అంటే కొన్ని ఆస్తులు, ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం వల్లే. దాన్నే సంచిత కర్మ. ఆగాని కర్మ, ప్రారబ్ధ కర్మ. ఈ 2 కర్మలు ఏంటంటే చేయబోయే కర్మ ఒకటి, ఇప్పుడు చేస్తున్న కర్మ. అయితే ఈ కర్మరాహిత్యం పొందటం ఎలా అనేదే మనకి మాస్టరీ క్లాస్ లో దీన్ని ఎక్కువగా చెప్తాం. ప్రతి మనిషి కర్మ లేనిది భూమి మీదకి రాదు. అది ఏ మతమైనా నమ్మటం నమ్మకపోవటం అనేది మన పర్సనల్. కానీ కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. ప్రతి వ్యక్తి ఈ కర్మలు చేసే వస్తాడు. ఈ కర్మల గురించి మాస్టరీ క్లాస్ లో పూర్తిగా వివరిస్తాం. అయితే ఈ కర్మల్ని మనిషి జయించవచ్చు. తెలుసో తెలియకో, మనం ఇన్నాళ్ళు ఈ జ్ఞానం అనేది మనలో లేకో, లేకపోతే చెప్పే గురువు లేకో మనం ఈ కర్మలు చేసుకుంటా వచ్చాం. కర్మ అంటే చెడు అని కాదు. ఏ పనైనా కూడా కర్మే. చెడు పని అయితే చెడు కర్మ, మంచి చేస్తే మంచి కర్మ.